గులాబీ పార్టీలో ఆగస్టు సంక్షోభం. గులాబీ పార్టీకి ఆగస్టు నెల పెద్ద ఇబ్బందికరమైన నెలగా మారబోతోంది. ఎందుకంటే ఆ పార్టీలో కని విని ఎరుగని రీతిలో కేసీఆర్ కూడా తట్టుకోలేని విధంగా ఒక పెద్ద సంక్షోభం రాబోతుందట. అదే బీఆర్ఎస్ శాసనసభ పక్షం కాంగ్రెస్లోకి విలీనం. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా మాస్టర్ ప్లాన్ వేసి అమలుకు రంగం సిద్ధం చేశారు. ఆయన విదేశీ పర్యటన ముగించుకు రాగానే ఇప్పటికే 9 మంది 10 మంది కాంగ్రెస్లో చేరారు. మిగిలిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారట. ఒక 5-6 తప్ప, బీఆర్ఎస్లో కొంతమంది 5-6 శాసనసభ్యులు తప్ప మిగిలిన శాసనసభ్యులంతా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకుంటారట. అనర్హత విషయంలో చట్టపరంగా ఇబ్బందులు రాకుండా సాధ్యమైనంత త్వరగా బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్లో విలీనం చేసుకోవాలని, అది కూడా ఈ ఆగస్టులోనే అని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.